సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. నేను మీ అనలిస్టు మందడి కృష్ణారెడ్డిని. వెండి రేట్లు ఒక 4-5 మాసాల క్రితం 4 లక్షలకు పైగా దానికి చేరువగా 1 కిలో వెండి లభ్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆ పెరుగుదల చూసిన తర్వాత దాదాపుగా 45 to 50% పెరిగిపోయింది రేటు. చాలా మంది ఊహించిన ఆలోచన ఏంటంటే ఇది తొందరలోనే 5 లక్షల కన్నా మించిపోతుంది 1 కిలో వెండి అని చెప్పి అందరూ ఊహించారు. కానీ ఇప్పుడు రేటు చూస్తే 2,40,000 నుంచి 2,60,000 మధ్యలో తచ్చాడుతూ ఉంది. 15,000 పెరగడం, 15,000 తగ్గడం, ఆ ఏరియాలోనే ప్రయాణం చేస్తోంది. అంటే ఆల్మోస్ట్ 80% దాదాపు తగ్గిపోయినట్టు లెక్క. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? భవిష్యత్తులో ఇలాగే ఉంటుందా? వెండి మీద పెట్టిన పెట్టుబడి చాలా మంది మేము ఎందుకు పెట్టుబడి పెట్టామని బాధపడుతున్నారా? ఈ పరిస్థితి ఇలా కంటిన్యూ అయినట్టయితే దీన్ని ఏ రకంగా మనం ప్రపంచం లోపల ఆగడానికి అవకాశాలు ఉన్నాయనేది ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే వెండి ధర విపరీతంగా పెరిగి ఎందుకు ఆగిపోయింది? అసలు వెండి ధర పెరగడానికి ముఖ్య కారణాలు ఏమిటో ముందు మనం తెలుసుకుందాం. ఒకటి, వెండి ఆభరణాల కేసు కాదు. ఆభరణాలు వేసినట్లకు భగవంతుడికి సంబంధించినటువంటి అనేక రకాల ఆయనకి హారతి ఇవ్వడానికి కానీ లేకపోయినట్టయితే ఇంకా రకరకాలైనటువంటి పాత్రలు వెండితో తయారు చేస్తారు. ఇంట్లో పళ్ళాలు కానీ లేకపోతే రకరకాల ఆటలకి అయినట్టయితే గజ్జలు, గొలుసులు ఇలాంటివన్నీ కూడా చాలా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రకమైనటువంటి ఆభరణాలు, పాత్రలే కాకుండా ప్రముఖంగా ఇప్పుడు వెండి ఇంత రేటు ఒకేసారి పెరగడానికి కారణం ఏంటంటే పారిశ్రామిక రంగం లోపల వెండిని ఉపయోగించడం. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాల్లో ఒక్కొక్క వాహనంలో సుమారుగా 75 కిలోల నుంచి 100 కిలోల దాకా వెండిని ఉపయోగించడం అనేది ఒక ప్రముఖంగా జరిగిన విషయం. రెండోది, ఔషధ పరిశ్రమలో కూడా దీన్ని బాగా వాడుతున్నారు. మూడోది ఏమిటంటే సెమీ కండక్టర్స్లో కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇలాగా నాలుగోది మనకు సోలార్ ఎనర్జీలో కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇలాగ అనేక పరిశ్రమల లోపల విరివిగా విపరీతంగా వెండిని ఉపయోగించడం వల్ల ఒక్క రోజుకి కొన్ని వేల వాహనాలు తయారవడం వల్ల ప్రపంచమంతా కలుపుకుంటే 1,00,000 వాహనాలు తయారైనా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఒక రోజుకి ఇన్ని వాహనాల లోపల 75 కిలోల చొప్పున వెండి వాడితే ఎంత వెండి వాడతారని దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వెండి విపరీతమైన వాడకం ఏర్పడి డిమాండ్ ఎక్కువైపోయి సప్లై తగ్గిపోయి ఆటోమేటిక్గా వెండి ధర విపరీతంగా పెరిగిపోయింది ఒకప్పుడు 4 మాసాల క్రితం. మరి ఈ 4 మాసాల లోపల ఏం జరిగింది మనకంటే మనకు తెలుసు, పశ్చిమాసియా యుద్ధం అనేది వచ్చింది. ఈ పశ్చిమాసియా యుద్ధం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యలోనే కాకుండా ఇది ప్రారంభమైన నుంచి ఇప్పటిదాకా ప్రతి దేశాన్ని నష్టపరుస్తోంది. ఎందుకంటే హార్మోజ్ జలసంధిని ఇరాన్ ఎప్పుడైతే పూర్తిగా ఆపేసిందో నౌకల వాహనాలని కూడా పూర్తి నౌకలు రావడం మానేశాయి. అంటే ఎక్స్పోర్టు, ఇంపోర్టు రెండు ఆగిపోయినాయి. ఇంకోటి, ఇంధనం సరఫరా పూర్తిగా ఆగిపోయింది, గ్యాస్ సరఫరా ఆగిపోయింది. దీనివల్ల అన్ని దేశాల్లో కూడా గ్యాస్కి, ఇంధనానికి రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. భారతదేశం లోపల కమర్షియల్ వాటికి కొంత పెంచినా కూడా ఇంకా డొమెస్టిక్ గ్యాస్కి ఏమైనా పెరగకుండా జాగ్రత్త పడుతున్నారు, చాలా తక్కువగా పెంచి. అలాగే పెట్రోలియం ఉత్పత్తులు కూడా ఇప్పటిదాకా పెద్దగా తేడాలు రాలేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి, దాన్ని మనం ఎప్పుడైనా ఇంకోసారి డిస్కషన్ చేసుకున్నాం. ఏది ఏమైనప్పటికీ పశ్చిమాసియా యుద్ధం యొక్క ప్రభావం వెండి ధరల మీద విపరీతంగా పడింది. దీనికి తోడుగా డాలర్ కొంత బలపడటం వల్ల కూడా కొంతవరకు వెండి కానీ బంగారం కానీ రేట్లు తగ్గడానికి తోడ్పడింది. మూడోది ఏమిటంటే చాలామంది 4 మాసాల క్రితం యుద్ధం రాకముందు వెండిలో విపరీతంగా పెట్టుబడులు పెట్టారు. డిజిటల్ వెండి అంటే డైరెక్ట్గా వెండి కొనకుండా వాళ్ళు డిజిటల్ రూపం లోపల వాళ్ళు దాంతో పాటుగా రకరకాల ఫార్మాట్స్ లోపల వాళ్ళు వెండిని దాచుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ యుద్ధం ప్రారంభమైందో చాలామంది ఏంటంటే ఆ వెండిని విత్డ్రా చేసేస్తున్నారు. అంటే మార్కెట్లోకి అంత వెండిని ఇంతకుముందు నిల్వ చేశారు. డిజిటల్ రూపం లోపల డైరెక్ట్గా వెండి కస్టమర్ కొనకపోయినప్పటికీ కస్టమర్ పే చేసినటువంటి డబ్బుకి ఆ రోజుకి ఎంత వెండి వస్తుందో అంత వెండిని వాళ్ళు నిల్వ చేస్తారు. అలా నిల్వ చేసినటువంటి వెండి అంతా కూడా మార్కెట్లోకి వచ్చేసేసరికల్లా ఒకసారి మార్కెట్ లోపల రేట్ డౌన్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. రెండోది, అమెరికన్ బ్యాంకుల లోపల వడ్డీ రేట్లు తగ్గుతాయి, పెరుగుతాయనే భావంతో కూడా కొంతమంది ఉండటం వల్ల అవి తగ్గినట్టయితే లేదా పెరిగినట్టయితే దాని ప్రభావం మార్కెట్ మీద ఉంటుంది. పెరిగినట్టయితే ఏంటంటే వడ్డీ రేట్లు పెరిగితే చాలామంది డబ్బులు బ్యాంకులోనే వేసుకుంటారు, బయట ఏమీ తీసుకోరు. వడ్డీ రేట్లు తగ్గితే బంగారం మీద, వెండి మీద, ఇట్లాంటి వాటి మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి వడ్డీ రేట్లు పెరుగుతాయనేటువంటి ఆశతోటి వడ్డీ రేట్లు పెరిగితే బ్యాంకులోనే పెట్టుకుందాం, ఆ వడ్డీ మనకు ఎక్కువగా వస్తుంది వేసేదానికన్నా అనే భావంతో కూడా కొంతమంది ఆ రకంగా
బ్యాంకు లోపల డబ్బులు మార్చుకోవడం జరిగింది. అంటే దానివల్ల కూడా కొంత ప్రభావం ఉంది. ఏది ఏమైనప్పటికీ వెండి రేట్లు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక్కసారి యుద్ధం పూర్తిగా ఆగిపోయినట్టయితే, పూర్తిగా ఒప్పందాలు పూర్తయిపోయి ఇరాను అలాగే అమెరికా మరి ఇజ్రాయెల్ మధ్య ఉండేటువంటి యుద్ధం పూర్తిగా పోయి హార్ముజ్ జలసంధి ఓపెన్ అయిపోయి ఇంపోర్ట్స్ విపరీతంగా పెరిగిపోయినట్టయితే ఆటోమేటిక్గా వెండికి మళ్ళీ రేటు విపరీతంగా వస్తుంది. పోయిన రేట్ అంతా కూడా తిరిగి కవర్ అయిపోతుంది. సంవత్సరం చివరి నాటికి 5 లక్షలు దాటినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ప్రపంచ నిపుణులంతా చెప్తున్నారు. కాబట్టి ఎవ్వరూ వరీ కావాల్సిన అవసరం లేదు. వెండి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు, హై రేట్లో వెండి కొన్నవాళ్ళు, అయ్యో ఇంత రేట్లు పెరిగిపోయినాయి, ఇప్పుడు అమ్ముకుంటే మాకు నష్టం వస్తుందో, లేదా ఇన్ని లాభాలు వస్తాయని మేము పెట్టుకున్నాం, మాకు లాభాలు రాలేదని వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఈ యుద్ధం అయిపోయేదాకా వెయిట్ చేయండి. యుద్ధం అయిపోయిన తర్వాత రేట్లు ఎలా పెరుగుతాయో మీరు చూస్తారు. వెండికి మాత్రం అసలు బంగారం రేట్లు పెరిగినా పెరగకపోయినా, బంగారంలో ఫ్లక్చువేషన్స్ విపరీతంగా వచ్చినా, ఏదో ఒక కారణం చేత బంగారం స్టాగ్నెంట్ అయిపోయినా, లేదా రేటు బాగా డౌన్ అయిపోయినప్పటికీ వెండి రేటు మాత్రం తగ్గదు. ఎందుకంటే రోజు రోజుకు వెండిని పారిశ్రామికంగా విపరీతంగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో వెండి బంగారాన్ని మించిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆ రోజున వెండి దాచుకున్న వాళ్ళందరూ ఆనందపడతారు. కాబట్టి వెండి మీద ఇప్పుడు ఎవరైనా పెట్టుబడి పెట్టాల్సుకుంటే ఇది రైట్ టైం. ఇంత తక్కువ రేట్లో ఇంకా మళ్ళీ తర్వాత మీకు దొరకకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు తగ్గినప్పుడే మీరు వెండి కొనుక్కొని మీరు పెట్టుకున్నట్టయితే తప్పనిసరిగా భవిష్యత్తులో వెండి విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు, బంగారం కొనలేని వాళ్ళు వెండిని కొనుక్కోండి, తక్కువ రేట్లో మీకు వస్తుంది. దీన్ని బ్యాంకుల్లో కూడా పెట్టుకొని మీరు ఎప్పుడంటే అప్పుడు మీరు లోన్ తీసుకునే అవకాశం ఉంది. బంగారానికి ఏకైతే అవకాశాలు ఉన్నాయో అలాగే ముత్తూట్ ఫైనాన్స్ లాంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా పెట్టుకొని మీరు తీసుకోవచ్చు. 5 నిమిషాల్లో మీరు దాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి బంగారం కన్నా వెండి మీద ఎక్కువ నిల్వలు పెట్టండి, వరి అవ్వాల్సిన అవసరం లేదు. సంవత్సరం చివరికి 5 లక్షలకు తగ్గకుండా వెండి ఉంటుందని డంకా బజాయించి మొత్తం ప్రపంచ నిపుణులంతా చెప్తున్నారు. కాబట్టి వరి అవ్వాల్సిన అవసరం లేదని మరొకసారి మీకు సూచన చేస్తున్నాం.